ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రోజు చెప్తున్న అబద్ధాలనే మరోమారి వాళ్ళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ద్వారా గవర్నర్తో కూడా చెప్పించారు. అన్నీ పక్క అవాస్తవాలు, అందులో ఒక్కటి కూడా వాస్తవం లేదు. ఇవాళ విద్యారంగాన్నంతా సంస్కరించాడు, బ్రహ్మాండమైన నాణ్యమైన విద్య లభిస్తూ ఉందని చెప్పాడు. మరి ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళలో అంత నాణ్యమైన విద్య ఉంటే దాదాపు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇవాళ ప్రభుత్వ పాఠశాలను వదిలి వారు ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు వెళ్ళిపోయారో దానికి ఆయనే సమాధానం చెప్పాలి. పైగా బైజూస్ కంపెనీకి దోచిపెట్టాం, పక్కా దోపిడది. అదొక వివాదాస్పదమైన కంపెనీ, కేసుల్లో కూరుకుపోయిన కంపెనీ, 100 కోట్ల రూపాయల కంపెనీకి ఇవ్వాలని అంతా కూడా ఇది సర్వ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ డబ్బునంతా కూడా దానికి దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. దానికి కూడా ఆయన సమాధానం చెప్పాలి. ఆరోగ్య రంగం విషయంలో ఇంటింటికి ఆరోగ్యం అని చెప్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ గురించి కూడా గొప్పగా చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రిలో పేషెంట్ తీసుకుని పోతే ఆరోగ్యశ్రీ కింద వారు అడ్మిట్ చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వం మాకు బకాయిలు చెల్లించడం లేదు కాబట్టి మా హాస్పిటల్ మేము అడ్మిట్ చేసుకోమని కూడా చాలా క్లియర్గా వారు చెప్తా ఉన్నారు. దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అదేవిధంగా ఇరిగేషన్ రంగంలో చూస్తే ఇరిగేషన్ రంగాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టుకి వారు నిధులు ఇవ్వకపోతే దాన్ని అడగడం చేత కావడం. తర్వాత ఇవాళ గవర్నర్ ప్రసంగంలో గర్వంగా చెప్పుకున్నారు, గండికోట ప్రాజెక్టు 27 టీఎంసీల నీరు నిల్వ చేశామని. 27 టీఎంసీల నీరు నిల్వ చేసిన మాట వాస్తవం. 3 ఏళ్ళుగా నీళ్లు ఉన్నాయి, కానీ 1 ఎకరా కాయకట్టు ఇవ్వాల, కింద కాలువలు తవ్వాల, మెయింటెనెన్స్కి ఇవ్వనందువల్ల ఇవాళ ప్రాజెక్టులు కొట్టుకొని పోతూ ఉన్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది, పింఛా ప్రాజెక్టు కొట్టుకుపోయింది, గుండ్లకొమ్మ ప్రాజెక్టుకి సంబంధించి గేట్లు కొట్టుకొని పోయినాయి. అతిగతి లేదు. కాబట్టి ఏమంటే ఇరిగేషన్ రంగంలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ అంగన్వాడీ వర్కర్సు, అదే ఆశా వర్కర్సు వాళ్ళ సమస్యలు, న్యాయమైన డిమాండ్లు, ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి నెలల పర్యంతం వాళ్ళు ఉద్యమాలు చేసినా వాళ్ళపైన పోలీసులు లాఠీలు జిల్పించారు తప్ప వారి సమస్యలు పరిష్కారం చేయలేదు. అదేవిధంగా కరెంటు కోతలు నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ 4 ఏళ్ల కాలంలో దాదాపు 57,000 కోట్ల రూపాయల ప్రజలపైన, కరెంటు వినియోగదారులపైన భారాలం ఉంటుంది. ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా మేము ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తున్నామంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. పైగా ఉచిత విద్యుత్తుకు మంగళం పాడడానికి ఇవాళ విద్యుత్ మీటర్లు కూడా బిగిస్తూ ఉన్నారు. పంప్ సెట్లకు అంతా కూడా మీటర్లు బిగించే పరిస్థితి రైతులందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ ప్రతి విషయం అన్నిటికంటే పెద్ద పచ్చి అవాస్తవం ఏమంటే గవర్నర్ గారి ప్రసంగంలో విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో 13,11,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఆ పెట్టుబడులు ఎక్కడొచ్చినాయి? పరిశ్రమలు ఎక్కడ పెట్టారు? ఉపాధి ఎక్కడిచ్చారు? గణాంకాలు చెప్పండి. అవాస్తవాలతో గవర్నర్ చేత చెప్పించారు. అన్నీ అబద్ధాలే. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వానికి చివరి రోజులు దాపురించే ఈ ఎన్నికల్లో తగు రీతిలో బుద్ధి చెప్తారు.